నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. బీజేపీ గెలిస్తే ఢిల్లీ బాద్ ఎవరు? మొదలైన చర్చ. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం, నూతన రేషన్ కార్డుల కోసం మీ సేవలో దరఖాస్తుకు వెసులుబాటు. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం మూసివేత, ఆఫీస్ వద్దకు ఎవరూ రావద్దని ఆప్ అధికారిక ఎక్స్ ఖాతాలో ట్వీట్. ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి. మరికొన్ని గంటల్లో ఢిల్లీ బాద్షా ఎవరో తేలనుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారమే మెజార్టీ స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో ఢిల్లీలో అధికారం తమదేనని ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. బీజేపీ నుంచి ఢిల్లీ బాద్షా ఎవరు అనే చర్చ కూడా మొదలైంది. బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సందేవా, ఎంపీ మనోజ్ తివారీ, ప్రవేశ్ వర్మ పేర్లు వినిపిస్తున్నాయి. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సందేవా సీఎం అభ్యర్థి ఎంపికపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ సీఎం అభ్యర్థి ఎవరనేది కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుందని చెప్పారు. ఈ విషయంలో తమకు పెద్దగా పట్టింపు లేదని వెల్లడించారు. ప్రజలకు ద్రోహం చేసే వారిని ప్రజలు ఇలాగే చూస్తారని వీరేంద్ర పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు ఒక కీలక ప్రకటన చేసింది. ఇకపై కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. దీనిపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొత్త రేషన్ కార్డుల సర్వే కోసం రోజుల తరబడి ఇంటి దగ్గరే ఉండాల్సి వస్తోందని, ఆన్లైన్ వల్ల ఆ బాధ కాస్తైనా తప్పుతుందని ప్రజలు అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఆధిక్యాల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ను దాటి జోరు ప్రదర్శిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొడదామనుకున్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఫలితాల్లో ఎదురుగాలి వీస్తోంది. ఈ క్రమంలో ఢిల్లీలోని ఆప్ కేంద్ర కార్యాలయాన్ని మూసేశామని, ఆఫీస్ వద్దకు ఎవరూ రావద్దని ఆప్ అధికారిక ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ప్రధాని మోదీకి మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. ఈ ఏడాది చివర్లో వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ ను కేంద్ర ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ నటీనటులు, వ్యాపారవేత్తలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమ్మిట్ కోసం వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు. అందులో భాగం కావడం ఆనందంగా ఉందంటూ ప్రధాని మోదీకి చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.